హాయ్ బ్రో. మ్యాటర్ ఏంటో తొందరగా చెప్పండి, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, పనుంది. మన కెప్టెన్ కి అమూల్య దీక్షిక అని 2 మేనకోడలు ఉన్నారు. నీకు తెలుసా? పేర్లు తెలీదు కానీ ఉన్నారని తెలుసు. మనీ సిస్టర్స్ కదా? అవును బ్రో. అయితే ఏంటి? ఏం లేదు బ్రో, అమూల్య నేను డీప్ గా లవ్ చేస్తుంది. ఏంటి బ్రో కామెడీ చేస్తున్నారా? నేను అప్పుడే చెప్పానా ఈ మాట చెప్తే బ్రో నమ్మాడని? నేను చెప్పేది విను బ్రో, కామెడీ కాదు సీరియస్. అమూల్య నేను నిజంగా లవ్ చేస్తుంది. నన్ను ఎలా లవ్ చేస్తుంది బ్రో? నేను అసలు అమ్మాయికి పరిచయమే లేను. ఇప్పుడు మహేష్ బాబుని కొన్ని వేల మంది అమ్మాయిలు లవ్ చేస్తారు, అలా అని అందరికి మహేష్ బాబుతో పరిచయం ఉందా? ఉండదనుకో. దీన్నే వన్ సైడ్ లవ్ అంటారు బ్రో. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు మాట్లాడదాం, లేదంటే లైట్. ఇంట్రెస్ట్ ఉంది బ్రో కానీ నమ్మబుద్ధి కావట్లే. అసలు అమ్మాయి నాలో ఏం చూసిందంటావు? ఏమో ఏం చూసిందో డైరెక్ట్ గా నువ్వే అడుగు. జాగ్రత్త అమ్ము, మేము చెప్పినట్టు చేయాలి సరేనా? సరే. అక్కడ బాగా వెయిటింగ్, ఎంజాయ్. నేనింకా కన్ఫర్మ్ అవ్వలేదు, నువ్వు అప్పుడే ప్రాసలు కలిపేయొద్దు. సర్లే వెళ్ళు. ఏందమ్ము అంత ఆనందంగా ఉన్నావు? మీరు బావా అని ప్రాసలు కలిపేయండి, నేను ఫిక్స్ అయిపోయా. దొంగి. హ్యాపీగా ఆడుకుంటున్నావా? ఏం కావాలి నీకు? నీకు తెలియదా? భయ్యా నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే గానీ నేను సైన్ పెట్టను. అరే నువ్వు మాకు పిచ్చి చెప్తున్నావురా, ఎన్నిసార్లు చెప్పావురా? అదేం మా వల్ల కాదు, నువ్వు సైన్ పెట్టరా, నీకు కావాల్సింది నీకు ఇస్తా. నేను అడిగింది నీ వల్ల కాకపోతే సైన్ పెట్టడం కూడా నా వల్ల కాదు. రే చేతిరా. ఏందిరా ఆడుకుంటున్నావా? మర్యాద గదులు. రే కొట్టకరా, చాలు వదిలే. పిసుకో వదలదు కృష్ణ. ఏమనైతే మన కెప్టెన్ గారు ఉన్నారు, చూసుకుంటారు. మధు వన్ ఆపు, ఏమన్నైతే అందరికి ప్రాబ్లం. రే వద్దురా, ఆగు, వద్దు రారా, వదిలే. ఎవడ్రాయుడు? పోనీరా, వాడు వేస్ట్ ఫెలో. ఏంటి మధు, ఏంటి గొడవ? దొంగ సైన్ పెట్టాలంటన్నా, లంచం ఇస్తాడంట. ఎందుకు? ఉద్యోగం దిగడానికా? ఏరా నీకంత ఆవేశం అవసరమా? ఒక్కడే ఉన్నాడని టెంప్ట్ అయ్యానన్నా, నాతో పాటు ఎదురుండాలి కదా. ఎక్కడన్నా? అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు చూడు. మళ్ళీ మధు జోలికి వచ్చావంటే నా కొడక నీ పేపర్లో నేను సైన్ పెడతా. నీకు ఒక దండంరా నాయన. ఓరు నీ ఆవేశం తగలయ్యా, ఎందుకు రా వాడిని అంతలా కొట్టావు? వాడికి ఏమన్నా అయితే? మధుని ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఊరుకోనన్నా. అబ్బో సరే వెళ్దాం పద. సంబంధం చూడమన్నారు, చూశాను, ఇంకా మీ ఇష్టం. మరీ 20 లక్షలు కట్టమంటే? అబ్బాయి కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడు, అమ్మాయి చక్కగా ఉంటుంది, మంచి ఫ్యామిలీ అని నేను చెప్పాను కాబట్టే ఇంత తక్కువ కట్టడానికి ఒప్పుకున్నారు. అంత నా వల్ల కాదు బాబు, ఇంకెవరైనా ఉంటే. ఇదే మీతో వచ్చిన గొడవ. మన వాళ్ళలో మంచి సంబంధం చూడమంటారు, చూస్తేనేమో మా వల్ల కాదంటారు. ఎందుకు అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తారు? సరే అయితే పక్కూర్లో నాకు తెలిసిన అబ్బాయి అన్నాడు, కిరాణా కొట్టు, మొత్తం కలిపి 10 లక్షల్లో పెళ్ళి అయిపోద్ది. బాగా ఆలోచించుకుని చెప్పండి. ఏం బాబు బాగున్నావా? బావున్నా. ఏం చేస్తున్నావేంటి? డబ్బులు తీసుకొని మర్డర్లు మరబంగా వేస్తుంటా. అబ్బా కామెడీయా? ఇప్పుడు నేను నవ్వాలా? నవ్వొద్దు, ఏడు. ఏంద్ర పెద్దల దగ్గర నీ ఆటలు? పెద్దవాళ్ళ ఏడున్నారమ్మా? పెద్దవాళ్ళు ఏడున్నారేడా? బాబు వాడు మాటలేం పట్టించుకోవద్దు, భోజనం రెడీగా ఉంది, తినేసేళ్ళు. ఆల్రెడీ మీ అబ్బాయి పెట్టాడుగా, ముందు అది అరగనివ్వండి. సంబంధం ఓకే అనుకుంటే ఫోన్ చేయండి. మళ్ళీ మా ఇంటికి వచ్చావంటే కోసి కారం పడతారే. ఆ? పోరా పో.